వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. పన్నెండు ఎకరాల గడ్డి అగ్నికి ఆహుతి, రైతు కన్నీరు మున్నీరు. సివిల్ కేసులో తలదూర్చి దళిత కుటుంబాన్ని వేధిస్తున్న ఎస్ఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, నెల రోజులైనా కొనకపోవడంతో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి నెల రోజులైనా కొనని ప్రభుత్వం నెల రోజులుగా కొనకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని రైతు మనోహర్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. వడ్లు కొంటలేదు, ఇదేం ప్రభుత్వం, మరి ప్రభుత్వం ముందుకు రావాలి. రైతులు ఇలా అకాల వర్షాలతోటి అందరు నష్టపోతుర్రు. ప్రభుత్వం ఎట్లనే చేసి చర్య తీసుకోవాలి. ఇటువంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, తొందరగా మాత్రం వడ్లు పోవాలి. మాకు రైతు ప్రభుత్వం రావాలంటే ఇక కాంగ్రెస్ పోవాలి. ఇగో ఈ మొత్తం ఇగో చుట్టూగా మొత్తం ఈ వడ్లు నెల రోజులు అవుతుంది, కమ్సే కమ్ నెల రోజులు. ఈ నెల రోజులు ఇట్లా అవుతున్నాయి వడ్లు వర్షాలకు. ఎన్నిసార్లు కుప్పలు పోసుడు, ఎన్నిసార్లు చేసుడు. మొత్తం కుప్పలు 50 కుప్పలు కుప్పలి కుప్పలి ఇటు లారీ రత్తలేదు. నాకు ఏం పెడతా. చార్మినార్ పరిధి గుల్దార్ హౌస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు సమాచారం. మంటల్లో చిక్కుకున్న 16 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరికొందరిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. విద్యుత్తుఘాతం వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాల పాలైన వారిని ఉస్మానియా ఆసుపత్రికి, కంచన్బాగ్ డిఆర్టీఓ, మలక్పేట యశోద ఆసుపత్రికి, హైదర్గూడ అపోలో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. నిబంధనలకు తిలోదక్కలు మద్యం షాపులు. గుడికి బడికి కూతవేటు దూరంలో మద్యం షాపులు వెలుస్తున్నట్టు విమర్శలకు దారి తీస్తున్నాయి. అయితే కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్డు సర్కిల్లో ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా కొత్తగా మద్యం షాపు వెలసడంతో ఆ మద్యం షాపు ప్రారంభానికి మద్యపాన నిషేధ అధికారులు హాజరు కావడం అనేక మంది ముక్కున వేలు వేసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడికి బడికి కిలోమీటర్ దూర ప్రాంతంలో ఉంచాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలు కర్నూలు షాప్ యజమానులకు వర్తింపలేకుండా, అధికారులకు కళ్ళు ఉండి చూడలేకుండా గుడులకు బడులకు సమీపంలో మద్యం షాపులు వెలుస్తున్నాయి.
సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని శాస్త్రీనగర్లో హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలాదారులు భజన సంకీర్తనలతో డీజే పాటలతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అయ్యగార్ ప్రవీణ్ మాట్లాడుతూ హనుమాన్ మాలాదారుల మండల దీక్ష పూర్తవుతున్న సందర్భంగా మాలాదారుల ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించామని తెలిపారు. గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో శాస్త్రీనగర్ దేవాలయంలో 21 రోజు పూజ జరుపుకొని అతి వైభవంగా శోభాయాత్ర చేసుకుంటున్నాము. జై బోలో పవన్ సుత హనుమానికి. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని 45 రోజులైనా కొనడం లేదని మహిళా రైతు ఆవేదన. మైబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొనుగోలు కేంద్రంలో సకాలంలో తూకం వేయకపోవడంతో అకాల వర్షం కురవడంతో తడిసి ముద్దైన ధాన్యం లంచం ఇవ్వడం లేదని, తన వడ్లు కొనడం లేదని ఆరోపిస్తున్న మహిళ. భర్త లేకపోయినా కష్టపడి పండించానని తనని ఆదుకోవాలని వేడుకుంటున్న మహిళ. పోసినట్టు పోసి పండించిన నేను ఎండాకాలం మొత్తం బాయిలో నీళ్ళు లేకుంటే చెర్ల నీళ్ళు లేకుంటే దానికి ఐకేబుల్ వచ్చి ఇప్పుడు నెల 15 రోజుల నుంచి నాకు అవస్థ పెడతారు. వీళ్ళు ఐకేబోళ్ళు ఏం చేస్తారో మీరు నాకు న్యాయం కావాలి. మాది లలితండ గుగులోతు మల్లమ్మ. ఐకేబిలి ముంగు ముడుగు ఐకేబిలో ఒడ్లు పోసిన నేను 15 డబ్బాల ఒడ్లు నాది పోసింది. జల్లడ పట్టించిన అందరితోని కూలలోకి పెట్టి జల్లడ పట్టించి ఇక నేను కాంట పెట్టు అంటే ఇక చెప్పంగా కాంట పెట్టించినారు. ఫస్ట్ తారీఖు నాడు కాంట పెట్టించి ఇక వెనుక ఉన్నది బస్తలు మొత్తం వేస్తుంది. ఏంది శోభ, ఏంది ఉమా, మరి నా ఒడ్లు ఎన్ని రోజులు ఉంటారు బిడ్డ మీరు? నేను ఒక లేడీస్ను, నాకు మొగ దగ్గర లేనిది
నేను గింత ముంగుమడుగు లాల్తాండా నుంచి నేను ముంగుమడుగుకు నేను నడిచి రావాలంటే 7 రోజులు రావాలా బిడ్డ, నేను దండం పెడతారా, నా బిడ్డలు ఉన్నారు, నేను ఒక ఆడదానికి ఇక ఆలోచన చేసి నా బస్తలు కాసు రారికి ఎప్పిరారా బిడ్డ అని అన్నా. ఇప్పుడు ఎప్పిస్తా అప్పుడు ఎప్పిస్తా అని అన్నారు. అయితే ఇందలే మా మరిది బాబురాకు నాకు ఆయన ఏం చేసిండు, నీ ఓట్లు నా ఓట్లు కలవవద్దా అని ఆయన వచ్చి బండ బూతులు నాకు ఇంటికాడ వచ్చి తిట్టిండు. కానరాని కూతులు చావాలని అనిపించింది. ఎస్ఐ దగ్గర పోయినా ఎస్ఐ ఏమన్నాడు, ఎందుకమ్మా నీవు చచ్చేది, నేను ఆయనకు పిలిపిస్తా, నేను న్యాయం చేస్తా, నీ ఒంటరి మహిళ నువ్వు ఎందుకు చేస్తావు నువ్వు. ఎస్ఐ ఆయనకు నాతో గొడవ పెట్టుకున్నారని నా మరిదికి పిలిచిండు. పిలిచి ఎస్ఐ ఏంది ఒంటరి మహిళలకు ఇట్లా తిట్టేస్తాం, అంత అవసరమా నీకు, ఎందుకు తిట్టినావు, నీ ఓట్లు ఏదైనా అంటే ఆయ్కేబుల్ చూసుకుంటారు, ఆమెకు ఇంటి మీద పోయి కొట్టేది తిట్టేది నీది ఎక్కడదని. ఎస్ఐ ఆయన తప్పైందంట అమ్మ తప్పని అన్నాడు. ఇక ఊకో అమ్మ, ఇంకోసారి నీ జోలికి అంటే ఆయన అనుకునే శిక్ష పెడతా కానీ ఊకో మల్లమ్మ, ఇక నీ ఒడ్లు నేను లారీకి పోమని దోలుతా, నేను దోలిస్తా, ఇక నీ పోమని ఇవాళ నుంచి 10-12 రోజులు అయింది. ఎస్ఐ చెప్పిండు. ఎస్ఐ చెప్పి ఏందమ్మా అని అంటే ఇప్పుడు పెట్టిస్తా అప్పుడు పెట్టిస్తా అని వాళ్ళకు దగ్గర వండి 1000, 1500, 2000 లంచాలు ఎవరు ఇస్తారో వెనక వన్నోళ్ళకు భిక్య నాయకుడు మా రవి వాళ్ళు అందరిగా గులాబ్ సింగ్ ఇక రావుడు మా శంకరు వీళ్ళందరూ రావణగూడెం వాళ్ళు వీళ్ళందరూ నా వెనక వచ్చినారు. ఈ 3-4 టాండోళ్ళు వాళ్ళది అందరిది పోయింది. నాదే నేను లంచం ఇవ్వలేదా అని నాది ఈడ ఉన్నది. ఇగో నా ఒడ్లు 200 బస్తాలు తడిసింది. నేను ఒక ఆడదిని, నేను ఏం చేయాలో నాకు న్యాయం చేయరి, నా ఒడ్లు పరిస్థితి ఎట్లా, మరి నేను పురుగుల మందు తెచ్చి చావాలా బతకాలా చెప్పండి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో మునగడానికి శనివారం ఒక్కరోజు సుమారు 3 లక్షల వరకు భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. దైవ దర్శనానికి సుమారు 3 గంటల వరకు సమయం పట్టినట్లు భక్తులు తెలుపుతున్నారు. సివిల్ కేసులో తలదూర్చి దళిత కుటుంబాన్ని వేధిస్తున్న ఎస్ఐ. చిన్నగూడూరు మండల కేంద్రంలో దళితుల ఇంటి గోడను కూల్చిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్. మైబాద్ జిల్లా దళితులపై దూకుడు ప్రదర్శిస్తున్న చిన్నగూడూరు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తాను చెప్పింది వినకుంటే జైలుకు పంపిస్తానని, వేధింపులు నేనే సీనియర్ పోలీస్ అధికారికి, మండలాన్ని బాగు చేసేది నేనే అని దూకుడు. సివిల్ కేసులో పోలీసులు సిబ్బంది జోక్యం చేసుకోవద్దని, భూ తగాదాలపై ఫిర్యాదులు వస్తే SOP ప్రకారం నడుచుకోవాలని ఉన్నతాధికారులు అనేక మార్లు పోలీసులకు హెచ్చరిస్తున్నప్పటికీ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్న చిన్నగూడూరు ఎస్ఐ పిట్టల ప్రవీణ్ కుమార్ తన భర్త శ్రీనివాస్ ఎందుకు వేధిస్తున్నారు అని దుంపల నాగలక్ష్మి నిలదీయగా, నాగలక్ష్మిపై అసభ్యకరమైన మాటలతో మాట్లాడిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు. గవర్నమెంట్ లో పని చేస్తున్నావు, ప్రభుత్వ స్థలంలో కూడా మేము కట్టినాం, నిన్న వచ్చి పిటిషన్ కూడా ఇచ్చినాం కదా, మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతా అన్నారుగా, మాట్లాడి తీసేయబోయారా? ఇల్లు కట్టినారు కూడా కడతారు. అరే ఏం జరుగుతుంది, డిమాండ్ అవుతారు వీళ్ళిద్దరు, మీకు తెలియదు. డబుల్ బెడ్రూమ్ లో కూడా గొడవ చేసిర్రు, ఇదే ఉన్నది. కావాలని ఎవరు పెడతారు? తిరుపతి రూరల్ సాయినగర్ పంచాయతీ జయనగర్లో నివాసాల మధ్యలో మద్యం దుకాణం వద్దంటూ గత 3 నెలలుగా స్థానిక ప్రజలు ఉద్యమిస్తున్న విషయం విదితమే. ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో సాయినగర్ సర్పంచ్ డివి రమణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కుమార్కు ఫిర్యాదు చేశారు. స్పందించండి. ఈ ప్రభుత్వం మేరకు చిత్తూరు ఎక్సైజ్ అధికారి సుబ్రహ్మణ్యంను విచారణ అధికారిగా నియమించారు.
గౌరవిస్తాం సార్. చట్టం ఇక్కడే ఉంది సార్, రాజ్యాంగబద్ధంగా మేము ఉండాలి సార్. మొన్న కోర్టు కూడా చెప్పింది, మేము ఏదన్నా నిర్ణయం తప్పు చేస్తామో మేము వ్యతిరేకించని చెప్పి తీర్పిచ్చింది సార్. మీరు కూడా చూసాం, మీరు మాట్లాడుతున్నారు. మీరు తప్పుని చెప్పడంలా మా ఏరియాలో మాకు వద్దంటున్నాం అనుకోండి, ఏడన్నా కట్టండి, మేము సహకరిస్తాం. కుమార్లో పెట్టండి, సహకరిస్తాం. లేదనుకుంటే ఇంక వదిలేద్దాం సార్. మేము అన్ని చెప్పాలి, సీఎం గారిని అడిగాం, పర్మిషన్ అడిగాం. ఇలా మేము ఇక్కడే టెంట్ వేసి కూర్చుంటాము, మేము ఆర్డర్స్ వస్తాం సార్. ఇది మాత్రం ఖచ్చితంగా చెల్లుతాం. నేను ఎవరికి మాను షాప్ వ్యవహారం నా స్నేహితులు దాదాపు నాకు వాళ్ళ మీద వ్యతిరేకం లేదు, దీనికి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ వ్యతిరేకం కాదు. మా ఊళ్ళో సవార్ కంట్రోల్ ఇది పెట్టుకోండి. లేకపోతే ఇక్కడే టెంట్ వేసి కూర్చుంటాము 100% సార్. నేను పర్మిషన్ అడుగుతున్నాను, పర్మిషన్ ఇవ్వకపోయినా కొద్ది రోజులు ఇక్కడే టెంట్ వేసుకుంటాం. మా ప్లేస్ మా వాళ్ళ ఫ్రెండ్ ఆడే కూర్చొని వస్తాం సార్. ఎత్తకపోయినా మాత్రం మా నిర్ణయం ఇంతే సార్. మేము ప్రజల కోసం సార్, మేము ఇంకోటి కాదండి సార్. మీరు ఎందుకంటే గురుకోని ఆపేశారు, తమకు అన్నీ తెలుసు సార్. మీరు వస్తున్నారంటే సంస్కారం వస్తుంది, ఆశపడుతున్నాం సార్. మేము మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పకుండా చెప్పండి. ఈ టైం ఏం చేసుకోండి. మమ్మల్ని తప్పుంటే చెప్పమంటున్నారు, తెలియజేయండి సార్. తమకు తెలియజేయండి, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తమకు చెప్పాలి సార్, 18 వరకు మాట్లాడారు. అప్పటి వరకు తమరు వాళ్ళు మీరు నిర్ణయం మాత్రం మీరు ఉంచుతామో కౌంటర్లో నేను కౌంటర్ వేయాలి. పబ్లిక్ ఫైల్ అంతా ఉంది కదా అది డోర్ స్టెప్లోనే ఉండాల్సిన అవసరం లేదు. కొద్దిగా అవసరం పబ్లిక్ 24 గంటలు లేడీస్ ఉంటుంటారు. ఇక్కడే లేడీస్ బ్రాంచ్ పబ్లిక్ 150 గ్రూపులు ఏమి ఉంటాయి. ఒక గ్రూప్లో 15 మంది ఉంటారు. మొత్తం 24 గాంధీ షాప్ వద్దని కూడా చేయబెట్టండి. గాంధీ షాప్ వద్దని గ్రామం అంతా కూడా మా గ్రామ పంచాయతీలో ఎలాంటి మద్యం షాప్ వద్దనేసి జనావాసాల మధ్య వద్దనేసి బయట అన్న పెట్టుకొని మేము వద్దని, కానీ గ్రామంలో మాత్రం గాంధీ షాప్ వద్దని గ్రామస్తులందరూ కూడా గ్రామ సభ్యులు తీర్మానం చేశారు. ఈ విషయాన్ని తీసుకెళ్తారు. మరి ఇప్పుడే మనం కిక్కిరిసిన ట్యాంక్ బండ్, మువ్వెన్నెల జెండలతో నిండిపోయిన ట్యాంక్ బండ్. సమాజంలోని అన్ని వర్గాల పౌరుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్స్, న్యాయవాదులు, టీచర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు ర్యాలీలో పాల్గొన్నాయి. కరాటే విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్, ఆర్మీ వెటరన్స్, మహిళా సంఘాలు, బ్రాహ్మ కమరీస్, నగరంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. డిసిప్లిన్
కామవరపుకోట మండలం అడిమిల్లి పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని అడిమిల్లి సర్పంచ్ గూడపాటి కేశవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ప్రతిజ్ఞ నిర్వహించి ప్రధాన రహదారిపై ర్యాలీ, మానవహారం నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించారు. అనంతరం విధులను శుభ్రం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం తమ ఇళ్ల చుట్టూ పక్క వీధుల్లో చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్జిఓలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరికీ చల్లటి మజ్జిగ ప్యాకెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూడపాటి కేశవరావుతో పాటు సెక్రటరీ వి రాజేష్, సచివాలయ సిబ్బంది, ఎన్ఆర్జీజీఎస్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. చక్కగా రోజు చల్లని దాక్కుంటూ తిరిగి మరియమ్మ నీకు నాకంటే ఫోటో ఎక్కువైంది. రండి గౌరవ సెక్రటరీ గారు మొత్తం అందరూ కుంపుకొని పెట్టాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.